ఆయన ఒక హ్యాట్రిక్ ఎంపీ, దేశంలోనే యువనేతగా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ సొంత గెడ్డపై పొలిటికల్ ఇష్యూపై ఎందుకో దృష్టి పెట్టడం లేదా? అంతా తన బాబాయ్ చూసుకుంటారని సైలెంట్ అవుతున్నారా? ఆ లీడర్ ఎవరు? కింజారపు ఎర్రన్నాయుడు సిక్కోలు జిల్లా రాజకీయాల్లో దిగ్గజ లీడర్. 4 సార్లు హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా, 4 సార్లు శ్రీకాకుళం ఎంపీగా పనిచేశారు. అటు కేంద్ర మంత్రిగా పనిచేసిన పవర్ఫుల్ లీడర్. కానీ 2012లో రోడ్డు ప్రమాద దుర్ఘటనలో ఆయన చనిపోయారు. దాంతో ఎర్రన్నాయుడు వారసుడిగా అనూహ్యంగా కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తరువాత వరుసగా 2014, 2019, 2024లో ఎంపీగా గెలిచి రామ్మోహన్ నాయుడు సైతం హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సైతం చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ లోకల్ పాలిటిక్స్లో వీక్ అయ్యారన్న చర్చ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, కూటమి పార్టీలు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి మధ్య విభేదాలు ఉన్నాయి. వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుదే. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయం చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది. కేవలం ఎంపీ, కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు జిల్లాకు వస్తున్న కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వీటితో పాటు అఫీషియల్ గ్రీవెన్స్కి మాత్రమే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పరిమితం అవుతున్నారని సొంత పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రి రామ్మోహన్ నాయుడు ఎవరిని సిఫారసు చేయడం లేదు. అంతెందుకు అధికారుల బదిలీల ప్రక్రియలో సైతం ఈ యువనేత సిఫారసులు చేయడం లేదట. ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చెప్పినా అలాగే చూద్దాం అంటారే తప్ప వాటిపై దృష్టి పెట్టారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుతున్నారు. వాస్తవానికి పై వాటిలో కొన్ని రామ్మోహన్ నాయుడు బాబాయ్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చక్కబెడుతున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరు ఒకే చోట, ఒకే ఇంటిలో ఈ జిల్లాలో సైకిల్ పార్టీలో విభేదాలు ఎన్నో ఉన్నా పరిష్కారం వైపు చూడటం లేదన్న టాక్ వినిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలన్నీ అంతా బాబాయ్ చూసుకుంటారని కేంద్ర మంత్రి అనుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. ఏది ఏమైనా యువనేతగా పార్టీలో, ఎంపీగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, కేంద్ర మంత్రి హోదాలో పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన రామ్మోహన్ నాయుడు మాత్రం చాలా విషయాల్లో ప్రేక్షక పాత్ర పోషించడం కొంతమందికి నచ్చడం లేదు. అటు ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లడం లేదు. స్థానిక ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్కి అచ్చెన్నాయుడికి మధ్య ఉన్న విభేదాలే ఇందుకు ప్రధాన కారణం. ఇలాంటి సందర్భాల్లో రామ్మోహన్ నాయుడు సమన్వయం చేయటం ఎంతైనా అవసరం. కానీ కేంద్ర మంత్రి మాత్రం తన పని ఏదో తాను చూసుకుంటూ వెళ్తుండడం సొంత పార్టీ నేతలకే అర్థం కావటం లేదని అంటున్నారు. మొత్తం మీద శ్రీకాకుళం రాజకీయాలన్నీ అచ్చెన్న డైరెక్షన్లోనే నడుస్తున్నాయి. అచ్చెన్నాయుడికి తెలియకుండా ఏ నేతకు పదవులు దక్కడం లేదు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏ ఒక్క నేతకు నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవులు ఇవ్వాలని సిఫారసు కూడా చేయటం లేదట. ఇటీవలే కొందరు నేతలు పదవుల కోసం మంత్రి అచ్చెన్నను కలిస్తే వారికి భంగపాటు ఎదురైందట. దాంతో రామ్మోహన్ నాయుడి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరు మంత్రులు ఉన్న సిక్కోలు టీడీపీ కంచుకోటలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని అనుచర గణం చెబుతుంది. లేని పక్షంలో కేంద్ర మంత్రికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఇక మీదట అయినా కేంద్ర మంత్రి స్పీడ్ పెంచుతారా, సిక్కోలు రాజకీయాల్లో తన మార్కు చూపిస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.